ఆల్ హెడ్స్ ఆర్ సామె చెప్పినట్టు ఆల్ ఇంటెలిజెన్స్ ఆర్ బాల్డ్ హెడ్స్ అన్నట్టు ఆల్ హెడ్స్ ఆర్ టెయింటెడ్. అట్లా ఉంది సిచ్యువేషన్ అక్కడ. ఆయన ఎలా పికప్ చేసుకోవాలి, ఒక మంచి టాప్ లేయర్ని సెటప్ చేయాలంటే ఎలా పికప్ చేసుకోవాలి? ఒక ఆప్షన్ ఏమైనా బయట మీలాంటి వాళ్ళు ఒక సీనియర్స్ ఉన్న కాబట్టి 4-5 అడ్వైజర్ని పెట్టుకుంటారేమో. ఆ అడ్వైజర్లుగా ఉంటారు తప్ప మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేరు కదా. దీనికి ఏంటి పరిష్కారం బాబు గారి ముందు ఉన్నది? అంతే కదండి. అంటే ఒక అంశాన్ని మాత్రం నేను తప్పకుండా చెప్పదలుచుకున్నానండి. కొంచెం కఠోరంగా ఉన్నా కూడా 2-3 సీనియర్ ఆఫీసర్స్ని ఛార్జ్ షీట్స్ ఫైల్ చేసి వాళ్ళని డిస్మిస్ చేయాలండి. అప్పుడు అందరికీ కూడా డౌన్ ద లైన్ ఆటోమేటిక్గా అందరికీ కూడా వాళ్ళలో మళ్ళా ఆ రకమైన ఏదైతే క్రమశిక్షణ రాహిత్యం వచ్చిందో అదంతా పోతుందండి. వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చాం, వీళ్ళందరికీ తెలుసు, వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు. పరిస్థితులు ఎప్పుడైతే విషమిస్తాయో ఆటోమేటిక్గా ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటారండి. వాళ్ళు అందరూ కూడా ఆటోమేటిక్గా ప్రొసీజర్ ఫాలో అవుతారండి. ఉపేక్షించకుండా వీళ్ళలో ఎవరు చాలా పెద్ద తప్పు చేశారని భావిస్తున్నారో, ఎవరి మీద ఛార్జ్ షీట్లు ఫైల్ చేయగలరో చేసి ఒక 2 ఐపీఎస్ వాళ్ళని 2 ఐఏఎస్ వాళ్ళని ఇంటికి సాగనంపితే, అంటే కఠోరంగా ఉంది చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. తప్పదు, కానీ తప్పదండి. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కుప్పకూల్చారంటే వీళ్ళందరూ ఈ ప్రబుద్ధులు, వీళ్ళు ఇంక ఉండవలసిన అవసరం లేదండి. వాళ్ళని పంపించేయాలి. 2-3 డిస్మిస్ చేస్తే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ కూడా ఆ లైన్ దాటకుండా పనిచేస్తారు. మీరు అన్నారు కాబట్టి నేను కూడా ఒక అడుగు ముందుకేసి క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు అన్నారు కాబట్టి కొంతమంది, సరే ఆ నంబర్ ఎంత అనేది మీకు ఎక్కువ తెలుసు నాకంటే, కొంతమంది ఇలాంటి తప్పులు చేసి కేసులు ఫేస్ చేస్తున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అధికారులు, ఇంటెన్షన్గా తప్పులు చేశారు, లేకపోతే కార్పొరేషన్ల పేరుతో డబ్బులు దొంగ కార్పొరేషన్ క్రియేట్ చేసి సలహాలు ఇచ్చారు, జీవోలు సంతకాలు పెట్టారు, ఇవన్నీ చేశారు కదా. ప్రభుత్వం కనుక కొత్తగా వచ్చే ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి జీ హుజూర్ అన్నోళ్ళు ఎంతమంది ఊసలు లెక్క పెట్టే అవకాశం ఉందండి? ఏమోనండి, అంటే మనం చూస్తున్న ఈ ప్రమాణాలు చూస్తుంటే కనీసం ఒక 20-30 మంది తప్పకుండా వెళ్లాల్సి వస్తుందండి. తప్పకుండా అండి, ఎందుకంటే మనం ఇవాళ వింటున్నాం ఇవన్నీ కూడా. ఇంకా రాబో రోజుల్లో ఇంకా తవ్వుతున్న కొద్దీ ఇంకా బోల్డ్ అనే విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇందాక జీవిరెడ్డి గారు చెప్పినట్టుగా 11,500 కంటెంప్ట్లు ఉన్నాయంటే ఆ ఫైల్సే చాలండి వీళ్ళందరినీ కూడా వీళ్ళ కొంపలు ముంచడానికి. అవును, చాలా తప్పండి. అందులో దురదృష్టవశాత్తు ఏమైందంటే న్యాయస్థానానికి కూడా గౌరవం ఇవ్వటం లేదు. న్యాయమూర్తులు కూడా బహుశా వాళ్ళకు కూడా ఆసక్తి కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళు అంతకంటే ఏం చేస్తామనే ధోరణిలో ఉండిపోయారు వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఉన్నది అనే ఒక గరిహించేటట్టుగా వాళ్ళెవరూ కూడా కామెంట్స్ చేయలేదు, ఆదేశాలు ఇవ్వలేదు. దాంతో ఎవరికి వాళ్ళు ఒక గడి గీసుకుని దాంట్లో కూర్చుని ఇంతకంటే నేను చేయలేను, ముఖ్యమంత్రి గారు చెప్తే నేనేం చేయలేను అని కార్యదర్శి, ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు కాబట్టి నేనేం చేయలేను, మంత్రి గారు ఏం చేయలేడు, ఇలా అందరూ ఎవరికి వాళ్ళు ఆసక్తితో ఉంటే ఇంకా వ్యవస్థ ఎలాగండి అంటే ఇవాళ కంచె చేరు మేస్తుంటే మనందరం కూడా పురజనులు అందరం కూడా చోద్యాన్ని చూడవలసిన ఒక దుస్థితి మనకి కనిపిస్తోంది. ఎవరేం చేయలేరు మాట. వార్తాపత్రికల్లో పుంకాలుగా రాస్తారు, ఎవరేం చేయలేరు. మీరు అన్నట్టు 20 నుంచి 30 మంది మనకు ఓపెన్గానే కనపడుతున్న హెడ్స్ అవి ఈ కేసులు ఎదుర్కొంటూ రేపు జైలుకి వెళ్ళాల్సిన వాళ్ళు. వీళ్ళు కాకుండా వీళ్ళు చెప్పినట్టల్లా ఆడిన కింద స్థాయి వాళ్ళు పాపం వాళ్ళు ఎంతమంది వీళ్ళ భయానికి చేశారో లేకపోతే వాళ్ళు కక్కుర్తి పడ్డారో వాళ్ళు ఎంతమంది వెళ్తారో తెలియదు. సో మరి సిస్టము మరి వీళ్ళు ఎంతమంది నేర్చుకుంటారో ఏమో. ఎనీవే వీళ్ళైతే జైలుకి వెళ్ళక తప్పదు అనే ఒక ఆలోచనే